హాయ్ ఫ్రెండ్స్, అస్సలాము అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే రంజాన్ వ్లాగ్. నేను మీ రంజాన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. రంజాన్ 4th డే అండి. ఇఫ్తార్ టైంలో వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. ఇప్పుడైతే చట్నీ అయితే చేస్తున్నానండి. టమాటా, పచ్చిమిర్చి, పల్లి చట్నీ అయితే చేస్తున్నాను. ఇంకా ఈరోజు ఇఫ్తార్లోకి దోశలు అయితే వేసుకుందాం అనుకుంటున్నాను. ఈ రోజా ఉన్న కాడ నుంచి మార్నింగ్ దోశలు అయితే తినడం కుదరట్లేదు కదా. సరే, ఇంకా పిల్లలు కూడా దోశలు అయితే అడుగుతున్నారండి. సరే దోశలు తిందాంలే అని చెప్పేసి ఇక్కడైతే ప్రిపేర్ అయితే చేస్తున్నాను ఇఫ్తార్ది. ఇంకా చట్నీ కోసం పల్లీలు అయితే లైట్గా ఫ్రై చేసుకున్నానండి. ఆ తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి పల్లీలు అయితే ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి 3 టమాటాని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇవన్నీ కలిసేలాగైతే ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ టమాటాలు మెత్తబడడం కోసం కొంచెం చింతపండు కూడా వేసి అన్ని కలిసేలా కలుపుకొని మూత పెట్టి. ఇంకా తనైతే క్వశ్చన్స్ ఆన్సర్స్ అయితే చదువుతున్నాడండి. ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. అందుకని ఇంకా ఈ రోజా ఉన్నాను కదా, ఇంకా రోజా టైంలో కుదరట్లేదు, కానీ టైం తీసుకొని చదివిపియాల్సి వస్తుంది. డైలీ తనకైతే పనిష్మెంట్ ఇచ్చాను, కొడితే మాట నెట్లేదు అని చెప్పేసి అలా నిలబెట్టి చదివిపిస్తున్నాను. జా కడుకోపడు. మ్యాచింగ్స్ అలాగే యాక్టివ్స్ అంట, అవి క్యా ఆపోజిట్స్ అవి అయితే వచ్చేసాయి. ఇప్పుడైతే క్వశ్చన్స్ ఎగ్జామ్స్లో ఏమేమి వస్తాయి. ఓవి హొందే హొందే బుద్ధత అస్సలు వినట్లేదు మాట. ఎగ్జామ్స్ అయితే వస్తున్నాయి. నీకైతే గ్రైండ్ చేసి పెట్టేశానండి. దోశలకు పిండి కూడా కలిపి పెట్టేశాను. అలాగే సత్తు చార్జ్ అయితే చేశాను. ఇంకా అవైతే పక్కనైతే పెట్టేశాను. ఇప్పుడైతే వీళ్ళు స్కూల్ నుంచి వచ్చారు. ఇంకా ఈరోజు అయితే బనానాను బిస్కెట్స్ అయితే తిన్నారు స్నాక్స్కి. ఇంకా అలాగే డైలీ కొంతసేపు అయితే టీవీ చూడడం, ఆడుకోవడం అలాగైతే చేస్తారు. నాకు టైం ఉండదు ఇప్పుడు అలా చేస్తే, ఎందుకంటే 6:30 కల్లా నా ఇఫ్తార్ అయిపోవాలి. ఆ టైంలో వీళ్ళు డైలీ అంతకుముందు డిన్నర్ అనేది చేసేవాళ్ళు. ఇంకా ఇప్పుడైతే డిన్నర్ చేయడం కుదరదు. వీళ్ళు నా ఎమ్మటే డిన్నర్ చేసేయాలి 6:30కి. ఎందుకంటే వీళ్ళు 7:30, 8 కల్లా పడుకొని పోతారు. మళ్ళీ మార్నింగ్ 6కి అయితే లేచి చదువుకుంటారులేండి. వీళ్ళు సిబిఎస్ సిలబస్ కొంచెం వేరుగానే ఉంది. ఎందుకంటే టెస్టుల మీద టెస్ట్ ఈరోజు టెస్ట్ ఉంది అని డైలీ చదివించడం, రాపియడం. ఎగ్జామ్స్ వస్తే వీళ్ళు అట్లాగే చేస్తారండి. ఎందుకంటే మేము ఇంట్లో చదివిస్తున్నామో లేదో అని చెప్పేసి వాళ్ళు టెస్ట్ మీద టెస్ట్ అయితే డైలీ పెడుతూనే ఉంటారు. చూపిస్తాను టెస్ట్ కూడా డైలీ పెడుతున్నారు అనేది. మీకైతే బుక్ ఉంటుంది, టెక్స్ట్ బుక్, అదైతే చూపిస్తాను. ఇంకా అలాగే వీళ్ళకి ఏంటంటే లాస్ట్ ఎగ్జామ్స్ అయితే 7 నుంచి స్టార్ట్ అవుతున్నాయండి. 7 ఫ్రైడే వచ్చేసి జీకే ఎంఎస్ అయితే పెడుతున్నారు. వాళ్ళకి ఏంటంటే 80 మార్క్స్కి అయితే పెడతారు. మాకైతే 100 మార్క్స్కి అయితే పెడతారు కదా, వీళ్ళకి 80 పెడతారు. 20 వచ్చేసి పెట్టేశారు ఆల్రెడీ. మొన్న టెస్ట్ అయిపోయాయి 20 మార్క్స్. ఇప్పుడు వచ్చేసి 80 అంట. ఎప్పుడు అంతే డిఫరెంట్గానే పెడతారు. 100 అని ఒకేసారి ఇవ్వరు వీళ్ళు. ఇంకా మ్యాచింగ్ చేసేసి ప్రోగ్రెస్ కార్డులో రాస్తారు. 20 మార్క్స్, ఇది 80 మార్క్స్ అని అలాగ మ్యాచింగ్ చేసి అయితే పెట్టేస్తారు. ప్రోగ్రెస్ కార్డులో మేమైతే అప్పుడు చూసుకోవాలి. మ్యాక్సిమం 80 మార్క్స్కే అండి, 100 మార్క్స్కి అయితే ఇవ్వరు. ఈ ఇయర్స్ నేను చూశాను కదా, చూపిస్తాను మీకు కూడా. వాళ్ళు అయితే టెస్ట్ ఎగ్జామ్స్లో 80 మార్క్స్ అని ఇస్తారు కదా. P2 తమిళ్ ఈరోజు పెట్టారు. హిందీ బాగానే తీస్తారండి మార్కులు ఇద్దరు. ఇది వచ్చేసి మొన్నటిది. అలాగా డైలీ అయితే పెడుతూనే ఉంటారు. 25 నిన్నైతే టెస్ట్ తీసుకెళ్ళలేదు, ఇంట్లోనే మర్చిపోయి వెళ్ళాడు. ఇది వచ్చేసి 5 ఈరోజుది. 24 మ్యాచింగ్స్. ఇది వచ్చేసి 20. అలాగా టెస్ట్ మీద టెస్ట్ పెడుతూనే ఉంటారండి. చూపిస్తాను. ఇంకా పెద్దబాబుదైతే ఇవ్వరు ఇంటికి, తక్కువ. రాపియడం మాత్రం రాపిస్తూనే ఉంటారు. ఇదొకటి మ్యాథ్స్. ఇది
డైలీ అయితే పెడుతూనే ఉంటారు, 2 డేస్కి ఒకసారి కంపల్సరీగా అయితే పెడతారండి. ఇంకా ఇంగ్లీష్ చూపిస్తాను. ఇది వచ్చేసి ఇంగ్లీష్. చట్నీ అయితే గ్రైండ్ చేసి పెట్టేశాను. ఇక్కడ దోశలకి అయితే రెడీ చేసుకొని పెట్టాను. ఇప్పుడు తొందరగా దోశలు అయితే కోసం అయితే ఇఫ్తార్ కోసం అయితే అన్ని రెడీ చేసుకున్నాను. ఫస్ట్ దువా అయితే చేసుకోవాలి. బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అల్లాహుమ్మా ప్రకాశంతు మరికామంతు వాలిక ప్రవకల్తు వాలా రిస్తిక అఫ్కర్తు పలగప్ప మినీ
60 तक आने तक मैं आते रहे। ఇప్పుడే మగరిబ్ నమాజ్ అయితే చదువుకున్నానండి. ఇంకా ఇక్కడ వచ్చేసి వీళ్ళు దోశలు వేయమంటున్నారు మళ్ళీ. ఇంకా ఇక్కడైతే రైస్ అయితే పెట్టేశాను, రైస్ ఉడుకుతుంది. ఇంకా నేను ఇప్పుడు చేసినవి ఇవన్నీ అవైతే క్లీన్ చేసుకోవాలి. ఇక్కడైతే పిల్లలు దోశలు వేసాను, అక్కడైతే రైస్ పెట్టేశాను. ఇంకా ఇక్కడ వచ్చేసి మా చిన్నబాబు తినేస్తున్నాడు. కితాబాగాడు శిల్పకాడు రకల్యాని కితాబ్ బంద్కర్ దోశలా ఖాతే ఖాది బంద్కర్. ఇంకా ఇద్దరైతే పడుకున్నారండి. తొందరగా పడుకొని పోతారు. స్కూల్ ఉంది అంటే ఇంటికి వచ్చిన తర్వాత కొంతసేపు ఆడుకొని చదువుకొని స్నాక్స్ అలాగే డిన్నర్ చేసేసి తొందరగా అయితే పడుకుంటారు. ఇంకా కూలర్ అయితే తీసుకొని వచ్చా, ఎండలు బాగున్నాయని చెప్పేసి ఇంకా హాయిగా పడుకున్నారు ఇద్దరు. ఇంకా నేను కూడా డిన్నర్ చేసేసానండి. తరాబీ నమాజ్ చదువుకున్నాను. తరాబీ నమాజ్ చదువుకొని డిన్నర్ అయితే చేసేసాను. నిద్ర అయితే వస్తుంది. ఇదే అండి ఈరోజు వీడియో. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో చూసిన తర్వాత ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల నాకు సపోర్ట్గా ఉంటుంది. మరో వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే బాయ్, గుడ్ నైట్.